అండ్ ఇంకొకటి వచ్చేసి ఒబెసిటీ ఉన్నవాళ్ళు. ఒబెసిటీ అంటే ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళలో కూడా ఈ పీసీఓడి ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్ అండ్ థైరాయిడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నా కూడా ఈ ప్రాబ్లం ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. బై బర్త్ జువైనల్ డయాబెటిక్ ఇష్యూ ఉంటుంది కొంతమందికి. ఓకే. అంటే టైప్ 1 డయాబెటిక్ కిందకే కన్సిడర్ చేయాలి. ఓకే. సో ఈ జువైనల్ డయాబెటిక్ని కూడా. సో ఈ ఇష్యూ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి పీసీఓడి ఉన్నట్లుగా మనం చూసాము. అంటే జీన్స్ పరంగా వచ్చే ఛాన్స్ ఉంటుందా మేడం ఇది? కొంతమందికి, అందరికీ కాదు. ఎందుకు అనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ స్టైల్ నా పిల్లలకు ఉండకపోవచ్చు, మా పేరెంట్ లైఫ్ స్టైల్ నాకు ఉండకపోవచ్చు. వాళ్ళకి పీసీఓడి ఏమీ లేదు, బట్ నాకుంది అని అంటే దాని రీజన్ ఏంటి? సో నా లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్గా ఉంది, నేను తీసుకునే ఫుడ్ డిఫరెంట్గా ఉంటుంది, నా బాడీలో మెటబాలిజిక్ సిస్టము డిఫరెంట్గా ఉంది, అండ్ డైజెషన్ ఇష్యూస్ నాకు డిఫరెంట్, అన్ని టోటలీ డిఫరెంట్గా ఉంది కాబట్టి నాకు ఉన్నింది. సో రేపు నా తరం మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. సో అది జనరేషన్ని బట్టి ఉండొచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి కూడా ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేవి ఉండొచ్చు.